ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యల్ని వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 15 పడకలతో ప్రత్యేక కోవిడ్ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసింది. కోవిడ్ లక్షణాలతో వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. కరోనా కేసులు మరోసారి నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యం చూసుకుంటే గుంటూరు కానీ కడప పలు జిల్లాల్లో ఎప్పుడూ కరోనా కేసులు నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే విజయవాడ సంబంధించిన ఏదైతే వీటి మనకి హాస్పిటల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పటికి కోవిడ్ ఐసోలేషన్ వార్డు అయితే ఏర్పాటు చేశారు. 15 బెడ్లతో కూడా ఈ ఏర్పాటు చేసిన బెడ్లు సంబంధించి అసలు ఇంతవరకు కేసులు నమోదైన విజయవాడలో లేదా ఒకవేళ ఇలాంటి కేసులు వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అయిపోతుందని గురించి మనతో మాట్లాడేందుకు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ జి రఘునందన్ గారు. సార్, ముఖ్యంగా చూసుకుంటే కోవిడ్ గతంలో 2021-22 సమయంలో బాగా ఎక్కువ కేసులు నమోదైన మరణాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈసారికి కేసులు రావడం ఇటు ఏమైనా వైరస్ లో కొత్తగా ఏమైనా ఉందా, లేదంటే అదే వైరస్ ఏమంటారు? నమస్కారం అండి. మా ఉన్నతాధికారులు, గౌరవనీయులు మంత్రివర్యులు, సెక్రటరీ గారు, డిఎంఈ గారు, కలెక్టర్ గారు వీరి ఆదేశాల మేరకు జీజీహెచ్ విజయవాడలో మీరు చూస్తున్నారు 15 బెడ్ల ఎమర్జెన్సీ వార్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ని దృష్టిలో ఉంచుకుని మెయిన్గా మనకు కోవిడ్ యొక్క వేరియంట్ గురించి పూర్తి సమాచారం లేదు. అయినప్పటికీ డిఎంఈ గారి దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒమిక్రాన్ వేరియంట్ అనేది సర్క్యులేషన్ లో ఉందని అర్థమవుతుంది. ఇది మైల్డ్ వేరియంట్ అని చెప్తున్నారు. కానీ కోవిడ్ అనేది చాలా తీవ్రమైన దిశలో దారి తీయొచ్చు. అందుకని చిన్న ప్రాబ్లం అయినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎవరిదైతే చిన్న జ్వరం అయినా, జలుబు అయినా, దగ్గు అయినా అటువంటి మైనర్ లక్షణాలు మామూలు ట్రీట్మెంట్ తో కంట్రోల్ కాకపోతే తప్పనిసరిగా వాళ్ళు టెస్ట్ చేసుకుని కోవిడ్ నిర్ధారణ చేయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఒకవేళ కోవిడ్ ఉందని నిర్ధారణ అయినా, దాంతో ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా ఇక్కడ అన్ని రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు తర్వాత ట్రీట్మెంట్ కూడా రెడీ చేయడం జరిగింది. ముఖ్యం చూసుకుంటే ఈ వేరియంట్ ఏంటో జ్వరం, దగ్గు అనేది గతం నుండి స్టార్టింగ్ ఉండే, అది కొత్త వేరియంట్ లో ఏమైనా కొత్త లక్షణాలు ఏమైనా కనిపించినాయి అంటారు? ఎలర్జీస్ కానీ ఇలాంటివి ఏమైనా కనిపించినాయి? యూజువల్లీ కోవిడ్ లో అండి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. కొన్ని కేసుల్లో మనకు ఈ జ్వరము, జలుబు, దగ్గు కాకుండా అబ్డామినల్ ప్రాబ్లమ్స్ అంటే డయేరియా రావడము, తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అంటే తలనొప్పి కానీ, హెడేక్ అంటే కన్ఫ్యూజన్, తర్వాత కాళ్ళు వీక్నెస్ ఉండడము, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉందండి. ఈ వేరియంట్ లో ఇంతవరకు అవి డిటెక్ట్ కాలేదు. మాకు ఏదైతే వేరియంట్ ఉందో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఐసీఎంఆర్ నుంచి, పూణే నుంచి వస్తాయి. అంతవరకు మేము యాజ్ ఆన్ డేట్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ముఖ్యం చూసుకుంటే విజయవాడ నగరానికి అది మిగతా జిల్లాలతో పోలిస్తే విజయవాడ నగరానికి వచ్చేపాటి ఎయిర్లైన్స్ గా ఉంది మన ట్రాన్స్పోర్ట్ అండి. అక్కడ ఇతర దేశాల నుండి కూడా వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఈ కేసు ఏమన్నా చూసుంటారా, అంటే ఎవరికైనా పాజిటివ్ కానీ లేదా టెస్టులు పంపించారా? ఎటువంటి టెస్టులు ఎవరికైనా చేశారా ఏంటి? యాజ్ ఆన్ డేట్ మేము 2 రకాల టెస్టులు చేయిస్తున్నామండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో. ఒకటి వచ్చి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అంటారు, ర్యాట్ టెస్ట్ అంటారు. సో ఎవరైనా అనుమానాలు ఉంటే వాళ్ళకి ఇమీడియట్ గా మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, దీన్ని వాళ్ళు చేయించుకోవచ్చు. 2వ రకం టెస్ట్ వచ్చి ఆర్టీపీసీఆర్, ఇది మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కి శాంపుల్ పంపించడం ద్వారా చేయిస్తాము. ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ అంటాం. అదృష్టవశాత్తు మేము ఇంతవరకు పరీక్ష చేసిన వాళ్ళు 47 మందిలో ప్రీవియస్ గాను, తర్వాత నిన్న మొన్న ఓపీకి వచ్చిన వాళ్ళు 6 మందికి గాను, తర్వాత మా దగ్గర దురదృష్టవశాత్తు ఒక పేషెంట్ కోవిడ్ పాజిటివ్ చైల్డ్ ఉన్నారండి. సో ఆ అమ్మాయికి తల్లిదండ్రులకు గాను పక్క పేషెంట్లు గాను చేసిన రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ వచ్చాయి. ఆ అమ్మాయి మాకు ఒకటి కిడ్నీ ప్రాబ్లంతో అడ్మిట్ అయ్యారు 2 వారాల క్రితము. 2 రోజులుగా కొంచెం జ్వరం ఉన్నందువల్ల మా వాళ్ళు డౌట్ ఉండి టెస్ట్ చేయించడం జరిగింది. దానిలో పాజిటివ్ వచ్చింది. కానీ అమ్మాయి ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది, ఫీవర్ తగ్గిపోయింది, కంప్లీట్ రికవరీ స్టేజ్ లో ఉంది. కాకపోతే డయాలసిస్ అనేది ఆ పాపకు అవసరం కాబట్టి మేము వార్డులో ఉంచి ఇన్పేషెంట్ గా చికిత్స చేయిస్తున్నాం. మొత్తం మీద చూసుకుంటే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఐసోలేషన్ వార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఐసోలేషన్ వార్డులో 15 బెడ్లు సంబంధించి ఇప్పుడు ఏర్పాటు చేశారని కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇంకా వచ్చే పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లో ఏదైతే రెగ్యులర్ ఆక్సిజన్ సిలిండర్ ఉందో వాటితో పాటు కొన్ని ఎక్స్ట్రా ఆక్సిజన్ సంబంధించిన మిషన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే విజయవాడ నగర పరిధిలో ముఖ్యంగా అయితే ఒక చిన్నపిల్ల అయితే గతంలోనే ఇక్కడ కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఇక్కడ జాయిన్ చేసిన ఏదైతే పాప ఉందో ఆ పాపకు మాత్రం ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చింది. మిగతా 47 పైగా టెస్టులు చేసినా సరే ఏ ఒకటి ఇటువంటి కరోనాకి సంబంధించిన నెగిటివ్ రావడం జరిగింది. ప్రస్తుతం విజయవాడ నగరం చూసుకుంటే ఈ కేసులు చాలా తక్కువ మొహంలో ఉన్నాయి. ఒకళ్ళ మట్టికి ఉంది, ఇంకా మిగతా ఎవరికి లేదు. ఇలా మేము టెస్టులు రెగ్యులర్ చేస్తున్నాం. వచ్చే వాళ్ళకి ఏమైనా ఉంటే కనుక ముఖ్యంగా దానికి సంబంధించి ఏవైతే టెస్టులు ఉంటాయో అవి ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. డాక్టర్లు కానీ ఇటు హాస్పిటల్ సిబ్బంది కానీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని చెప్పి మహేష్ తో శివకుమార్, విజయవాడ నుంచి జీ తెలుగు.